కార్యం దాని పై వచనం కూడా తడువు చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది మీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడునై ప్రభువును చూసి. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. ఎక్కువ వివరించను. ఇక్కడ తడువు చేయుట ఎందుకు? ఇప్పటి వరకు తడువు చేశారు, ఆలస్యం చేశారు, నిర్లక్ష్యం చేశారు, హృదయాన్ని కఠినపరుచుకున్నారు, చెప్పినప్పుడు వినలేదు. ఇక తడువు చేయుట మంచిది కాదు. లేచి ప్రార్థన చేసి పాపములను ఒప్పుకొని బాప్తిస్మం తీసుకోండి. గట్టిగా హల్లెలూయా అని చెప్తాం ఒకసారి. ఇక తడువు చేయటం మంచిది కాదు. పరిస్థితులు బాగోలేదు, లోక పరిస్థితులు బాగోలేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు ఏ వ్యక్తి రాలిపోతాడో పిట్టవలే తెలియదు. ప్రమాదపు అంచుల్లో మనం ఉన్నాం. తల్లి జాడ పిల్లకు, పిల్ల జాడ తల్లికి లేని పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె ఇక్కడ కనుమూస్తే ఒకే దెబ్బకు పరలోకంలో కళ్ళు తెరవాలి. వీళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అలా కళ్ళు తెరవాలి అంటే, అలా పరలోకం ద్వారాలు తెరవబడి కుటుంబ సమేతంగా దేవుని దగ్గర మీరు ఉండాలి అంటే ఖచ్చితంగా తడువు చేయకుండా ప్రార్థన చేసుకొని పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం తీసుకోండి. తీసుకున్న తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే, తీసుకున్న తరువాత మీరు ప్రార్థన మానొద్దు. అక్కడ ఉంది, తీసుకున్న తరువాత ప్రార్థన మానలేదు. మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ఈ రోజు నుండి, బాప్తిస్మం తీసుకున్న తరువాత నుండి మీ ప్రార్థన జీవితం మారునుగాక. మీరు ప్రార్థనలో ఎదుగుదురుగాక, ప్రార్థనలో అభివృద్ధి పొందుదురుగాక. మీరు చేస్తున్న గంట, అరగంట మారి అది కొన్ని గంటలుగా మార్చబడి ఆ ప్రార్థన మీ జీవితాన్ని కాపాడునుగాక. ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ బాప్తిస్మం తీసుకోవటం వలన జరిగే కార్యం తెలుసా? ప్రభుని చూచితిని అంటాడు. పరవశుడునై ప్రభుని చూస్తాను అంటే, నువ్వు బాప్తిస్మం తీసుకోవటం వలన, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవటం వలన ఏ కనులు దేవుడికి ఇస్తాడంటే, యేసును చూచే కనులు దేవుడికి ఇస్తాడు. చేతులు ఎత్తుతారు ఒకసారి గట్టిగా. ఎవరిని చూస్తారు మీరు? దావీదు అంటాడు, నీ ముఖ దర్శనం చూచెదను. యథార్థవంతులు దేవుని ముఖ దర్శనాన్ని చూస్తారు. ప్రియులారా, మీరు దేవునిని చూడాలి అంటే, దేవునితో ఉండాలి అంటే, దేవుని కుడి పార్శ్వం నందు కూర్చొని ఉండాలి అంటే, దేవునితో యుగ యుగములు మీరు ఉండాలి అంటే, యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడే సంఘములో మీరు ఉండాలి అంటే, ఎత్తబడిన సంఘము 7 సంవత్సరాల పెండ్లి విందులో పాల్గొని మరలా భూమి మీదకి వచ్చి యేసుతో పాటు 1000 సంవత్సరాలు పరిపాలనలో మీరు కూడా పాలి భాగస్తులు కావాలంటే ఇప్పుడు బాప్తిస్మము మీరు తీసుకోవాలా. హల్లెలూయా. ఇక 2వ వచనాన్ని చూపుతున్నాను మీకు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. ఇది కూడా జాగ్రత్తగా రాసుకోవాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరాన్ని మీరు పొందుతారు. హల్లెలూయా అని చెప్తారు ఒకసారి. మారు మనసు పొందాలి. పెళ్లికి బాప్తిస్మం ఇస్తా ఉంటారు, నేను అంగీకరించను. పెళ్లికి ఆడు తాగుపోతాడు, వాడికి బాప్తిస్మం ఇవ్వమంటారు. లేకపోతే పెళ్లి కుదరదేమంటారు. నేనంటాను, వాడు తాగుబోతుడు అయితే నేను ఆడికి బాప్తిస్మం ఇవ్వను, ముందు పెళ్లి చేసి పడేసేస్తా. పెళ్లి చేసిన తర్వాత వాడు మారు మనసు పొందితే అప్పుడు బాప్తిస్మం ఇవ్వచ్చు. ఆడికి మారు మనసు లేకుండా బాప్తిస్మం ఎట్టిస్తాం మనం? మారు మనసు పొందాలి. ఈ రోజు నుంచి మీ మనసు మార్చబడును గాక. మీ ఆలోచనలు పరిశుద్ధాత్ముడు మార్చును గాక. మీరు నడుస్తున్నటువంటి నడకలో మార్పును ప్రజలు గమనించుదురు గాక. మీ స్వభావంలో మార్పు కలుగును గాక. మీ ప్రవర్తనలో మార్పు కలుగును గాక. మీ మనస్సు రూపాంతరపరచబడును గాక.
అప్పుడు బాప్తిసం తీసుకుంటే ఒకటి ప్రభును చూసే భాగ్యం కలుగుతుంది, 2 పరిశుద్ధాత్మను వరాన్ని మీరు పొందుకుంటారు. ఈ రోజు బాప్తిసం తీసుకున్నటువంటి బిడ్డల కోసం నా ప్రార్థన ఏంటంటే, మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆనాడు యేసు ప్రభు నీళ్ళలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎలా పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన భుజాల మీద రాలిందో, అదే పరిశుద్ధాత్మ మీ మీదకు దిగి వచ్చును గాక. అదే పరిశుద్ధాత్మ ఆత్మ ఫలములతో మిమ్మల్ని నింపును గాక. ఆత్మ వరములతో మిమ్మల్ని నింపి మీ జీవితాలను, మీ భవిష్యత్తును ఆశీర్వదించును గాక. 3వ వచనం కూడా చెప్పేస్తున్నా. ఇంకా గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. ప్రియులారా, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ, గట్టిగా హల్లెలూయా చెప్తారు ఒకసారి. ఎవరిని ధరించుకుంటున్నట్టు మీరు? మీరు క్రీస్తుని ధరించుకుంటున్నారు. క్రీస్తు మీలో నివసించాలి. మిమ్మల్ని ప్రజలు చూసినప్పుడు క్రీస్తును మీలో చూడాలి ప్రజలు. ఒకప్పుడు ఈ పిల్లవాడు ఎట్లా ఉన్నాడేంటి, ఇప్పుడేంటి ఇట్లా కనబడుతున్నాడు, ఒకప్పుడు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడేంటి, ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడేంటి అనే మార్పు ప్రజలు మీలో నుంచి గమనించుదురుగాక. అప్పుడే బాప్తిస్తానికి విలువ ఉంటుంది. అప్పుడే మీరు దేవుని నామాన్ని మహిమపరిచినట్లు, అప్పుడే మీ ద్వారా దేవుని నామం గణపరచబడుతుంది, అప్పుడే మీ ద్వారా పరలోక రాజ్యం సంతోషిస్తుంది. ప్రియులారా, క్రీస్తుని ధరించుకొనబోతున్నారు మీరు. అంటే దేవుడు కవర్ చేయబోతున్నాడు మిమ్మలను. దేవుడు మీ చుట్టూ కంచె వేయబోతున్నాడు. దేవుడు తన యొక్క కబంధ హస్తాలలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొని పోతూ ఉన్నాడు. క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నటువంటి మీరు క్రీస్తుని ధరించుకొని పోతున్నారు. హల్లెలూయా. అందుకనే శిష్యులు ఆ వాక్యం చెప్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు వారి పాదాలు, వారి యొక్క నీడ, వారి వస్త్రాలు తాకినప్పుడు అద్భుతాలు జరిగిన కారణం ఏంటి తెలుసా? వారు క్రీస్తును ధరించుకుని ప్రయాణం చేశారు. మీ కాలేజీలో, మీ హై స్కూల్లో మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత మీలో మీ ప్రక్కన ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ మీలో మార్పును చూసి వారు కూడా మీ మనసు మారిన విధంగా వారి మనసును కూడా దేవుడు మార్చి క్రీస్తులోనికి నడిపించును గాక. ఇక చివరికి ఒక మాట చెప్తా. 1 కొరింథీ 13:11. 1 కొరింథీ 13:11. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానేసేయాల. స్నేహ, పిల్లవాని చేష్టలు మానేయాల. డాడీ కురుకురు ప్యాకెట్ కొనుక్కుంటానే, డాడీ ఐస్ బండి వస్తున్నాడే, ఐస్ క్రీమ్ వస్తున్నాడే, పొయ్యం 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 అని వస్తా ఉంటాడు కదా డాడీ. అదేంటది, అది ఏంటి వాటి పేర్లు ఏంట? మైసూర్ పేర్లు చాకోబారే. కోన్ తింటానే డాడీ, కోనే డాడీ. హైదరాబాద్ బిర్యానీ ప్యాకెట్ అంటే, డాడీ నూడిల్స్ అంటే, చెత్త మాటలుగా ఆపేసేయాలంతే. స్తోత్రం చెప్పండి ఒకసారి. పిల్లవాడి చేస్తున్న మానేయాల. గోళీలాట్లాడతారా? మానేయాలా. మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతున్నారు. క్రీస్తుని ధరించుకున్న మీరందరినీ కూడా దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతా ఉన్నాడు. కనుక ఈ రోజు నుంచి పిల్ల చేష్టలు మానేయాల. ఒకవేళ జాన్ డేవిడ్ కూతురు వాళ్ళ కొడుకు బుడ్డోడు, వాడు ఐస్ క్రీమ్ అడిగితే ఓకే, నో ప్రాబ్లం. డాడీ తమ్ముడికి ఇప్పించాక నాకు కాడ ఇప్పియే, ఆగు, ఇక ఆపాల. నువ్వు మారం చేయకూడదు, ఏడిపించకూడదు. నాకు కావాల్సిందే అంటానికి లేదు. ఇక పిల్లవాని చేష్టలు మానేయండి. కొన్నిసార్లు తినేస్తారు వీళ్ళు ఈ లోపు వచ్చేస్తారు. ఈ లోపు వచ్చేలోపు చివరి గుట్టకేస్తాం, అది తినేదేదో నాకు అదే కావాలి. కొన్నిసార్లు పిల్లలు మారం చేస్తారా చేయరా? నాకు అది ఎత్తుకొచ్చి పెడితేనే ఆపో. పిల్లవాని చేష్టలు మానండి. పిల్లవాని వల్ల తలంచబాకండి, పిల్లవాని వల్ల ఆలోచించబాకండి. మీరు పెద్దవారై ఉన్నారని ఎరగండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. పెద్దవాని చేష్టలు చేయండి. క్రీస్తులో ఎదగండి, క్రీస్తులో కొనసాగండి, క్రీస్తులో జీవించండి. ప్రభు వచ్చి పర్యంతం మీరు 3 పనులు చేయండి. 1, ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘ కూడికలు మానబాకండి. హల్లెలూయా చెప్తారు ఒకసారి. సంఘ కూడికలు మానద్దు. 2, ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడున్న ప్రస్తుతమైనటువంటి దినాల్లో మాలిన్యం అంటుతుంది. నువ్వు అంటించుకొని అవసరంలా. అదేం చేస్తుంది? నిన్ను అంటుకుంటానికి నీ దగ్గరికి వస్తుంది. అవునా కదా? సెల్ ఫోన్లు వచ్చేసినాయి. అబద్ధికుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు చెప్పండి? ఎక్కడున్నాడు? సెల్లో కాదు, జేబులో ఉన్నాడు.
సెల్ ఫోన్ వచ్చిందంటే, సెల్ ఫోన్ ఉందంటే ఆడి పేరు ఏం పేరు? అబద్ధికుడని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ జేబులో ఉండిద్ది. చెప్పేదంతా చెప్పండి. కాలేజీ ఫీజు ఎంత? 200. నువ్వు ఇంటికి వచ్చే చెప్పేది అంతా చెప్పు ఫోన్లో. డాడీ 600 ఫీజే. ఎంత ఫీజు? ఆడు చెప్పింది ఎంత? నీ సెల్లో నుంచి చెప్పింది ఎంత? 600. 200 స్కూలోడికి, 200 నీకు, ఒక 200 ఫ్రెండ్స్కి. జాగ్రత్త. ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడండి. పాపం మీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మీరు పాపం దగ్గరికి పరిగెత్తడం అవసరం లేదు. పాపం మీ దగ్గరికే వస్తుంది. చెడు మీ దగ్గరికే వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. మీరు యేసు నామములో ఆ చెడుకు దూరంగా పారిపోండి. హల్లెలూయా. ఇక చివరిగా ఒక మాట చెప్తా. పడిపోకుండా జాగ్రత్త పడండి. పడకుండా జాగ్రత్త పడండి. పడిపోయానండి, జారి పడ్డానండి, బింది పగిలిందండి. బింది కాదు, నువ్వు పగులుతావు. జాగ్రత్త. బింది పగిలితే పగిలింది, నువ్వు పగలకూడదు. పడకుండానట్లు జాగ్రత్త. పడిపోకుండానట్లు. మిమ్మల్ని పడేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తా ఉంటాడు. కానీ ప్రార్థనతో నిలబడి ఉండడానికి ప్రయత్నం చేయండి. పడకుండానట్లు జాగ్రత్త పడండి. వీటన్నిటికీ కారణం ఒకటే, ప్రార్థన. అందరు చెప్పండి ఒకసారి. ప్రార్థనతో మీరు పడకుండా ఉందురుగాక. ప్రార్థనతో ఇహలోక మాలిన్యం అంటకుండా ఉందురుగాక.